అయితే మనం మళ్ళీ ఇన్ఫర్టిలిటీ దాంట్లోకి వస్తే, ఇన్ఫర్టిలిటీలో అంటే సాధారణంగా ముందు కొద్ది రోజులు ప్రయత్నం చేసి వస్తారు. అంటే అంటే ఎంత గ్యాప్లకు వస్తారు? అంటే పెళ్ళైన తర్వాత 1 year లోపల వస్తున్నారా, లేకపోతే ఒక 5 ఏళ్ల తర్వాత వస్తున్నారా? యాక్చువల్లీ ఐడియల్లీ ఇన్ఫర్టిలిటీ డెఫినిషన్ ఏడాది ప్రయత్నం చేసి రావాలండి. ఓకే. అయితే ఇక్కడ మన దగ్గర ఈ గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు, 2-3 ఆడపిల్లలు ఉంటారు, వెంటనే పెళ్ళిళ్ళు అవుతాయి. పెద్ద అమ్మాయి కాకుండా రెండో అమ్మాయికి అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయికి పెళ్ళి 8 నెలలు అవుతుంది, ఆ అమ్మాయికి 3 నెలలకే వచ్చేసింది. మా చెల్లికి వచ్చింది కదా ఈ అమ్మాయి. ఏడాది నిండకుండా వచ్చే గ్రామీణ స్థాయి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఏడాది నిండదు, వాళ్ళకి వెంటనే అయిపోవాలి, రేపే అయిపోవాలి, ట్రీట్మెంట్ చేస్తే అయిపోవాలి. వాళ్ళకి ఎంత అమాయకం అంటే దీనికి లిమిటేషన్స్ ఉన్నాయని వాళ్ళకి అర్థం అవుతుంది. వైద్యానికి ఇందాక మీకు నేను చెప్పినట్టు అది ట్రీటబుల్లా కాదా, ఇప్పుడు వాళ్ళకి అదే చెప్తాను, పుట్టిన పిల్లాడు నడవట్లేదు అనకూడదు. పుట్టిన పిల్లవాడు నిలబడడానికి 9 నెలలు పడుతుంది, నడవడానికి ఏడాది దాటుతుంది. అలాగే ఏడాది కలిసి ఉండాలి. ఏడాది కలిసి ఉన్న తర్వాత ఇంకా ఇక్కడ ఏమిటండి, హైదరాబాద్ లో ఉంటారు, చౌటుప్పలు ఎక్కడో పుట్టిల్లు, అస్తమాట వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడు సరిగా కలిసి ఉంటారు? ఈ అమ్మాయికి ఎగ్ ఒకే రోజు విడుదలవుతుంది, ఆ ఎగ్ 1-2 రోజులే బతుకుంటుంది. సో ఆ ఒక్క రోజు నెలలో కలవకపోతే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉండదు. సో అలా నెలలు గడిచిపోతుంటాయి కదా. సో వీళ్ళకు ఉండే పూజలు పునస్కారాలు, ఏవో నోములు ఏవో చెప్తారు, ఏవోవో ఉంటాయి. అవన్నిటితోనూ ఎప్పుడు గ్రామంలోనే ఉంటే, భర్త దగ్గర లేకపోతే ప్రయారిటీ వాటి మీద ఉంటుంది. అది ఒకటి. సో కలవకుండా టైం 1 year టైం ఇవ్వకుండా ప్రెగ్నెన్సీకి హడావిడి పడేవాళ్ళు. ఐడియల్లీ యూరోపియన్ కంట్రీస్ లో వాటిలో 30 సంవత్సరాలు దాటకుండా ఆడపిల్లలకి అలాంటి మందులు ఇవ్వరు, ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్. బట్ మన దగ్గర అలా కాదు. నిన్న ఒక అమ్మాయి వచ్చింది, ఒక క్వాక్ దగ్గరికి వెళ్ళింది. క్వాక్ ఈ అమ్మాయికి భర్తకి కూడా అలాంటి మందులే ఇచ్చాడు. ఆ అమ్మాయి వాడింది, భర్తకి ఏదో నాకు ఇబ్బంది ఉందని ఆయన వాడలేదు. సో నాకేం చెప్తుంది, ఆయన దగ్గరికి వెళ్తే మా చుట్టాల్లో ఎంతో మందికి ప్రెగ్నెన్సీ వచ్చిందంటుంది. అసలు నువ్వు చదువుకున్నావు కదా, దేనికి వేసుకుంటున్నావు, ఏ మందు వాడుతున్నావు, దేనికి చేస్తున్నావు, ఏంటిది అన్నది కొంచెం ఆగి ఆలోచించే వాళ్ళు తగ్గిపోయారండి. ఈ సమస్యకి మెయిన్ పరిష్కారం ఆగాలి, ఆలోచించాలి. ఇమోషన్స్, హడావిడి, వాళ్ళన్నారు వీళ్ళన్నారు, వాళ్ళకైంది వీళ్ళకైంది, వాళ్ళు కారుకున్నారు వీళ్ళు ఇదే కథ నడుస్తుంది తప్ప, కంపారిజన్ పోటీతత్వమే తప్ప అసలు నా శరీరం ఏమిటి, నా మనస్సు ఏమిటి, నా భర్త ఏమిటి, మా కుటుంబ నేపథ్యం ఏమిటి, ఇప్పుడు అది లేదు. కుటుంబ నేపథ్యం అన్నారు కదా, అంటే మీరు ఇందాక ఒక పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడు చూసాను, అంటే డయాబెటిక్ ఫాదర్ ఉంటే ఆమెకు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇవి అర్థం చేసుకుని, అంటే వారసత్వము లేకపోతే కుటుంబ నేపథ్యము దీని మీద ఇంపాక్ట్ ఇస్తుంది అనేది అర్థం చేసుకునే అవకాశము ఉందా? అర్థం చేసుకుంటా అంటే మనం చెప్పాలి, నిదానంగా చెప్పాలి, అండ్ క్లియర్గా మెన్షన్ చేయాలి పేపర్, వాళ్ళకి ఇచ్చిన పేపర్లు, అవసరమైతే రెడ్ స్టార్ పెట్టి చెప్పాలి. అయితే ఇప్పుడు మన హైదరాబాద్లోనే సెంటర్స్, ఐవీఎఫ్ సెంటర్స్ రీసెంట్గా కూడా జరిగాయి. అంటే అంత వ్యాపారాత్మకంగా ఎట్లా అంటే ఇట్స్ మెడికల్ ఎథిక్స్కి చాలా వ్యతిరేకం. అంటే ఇప్పుడు మీరు సినిమాలే ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా, కొంచెము అశ్లీలంగా చూపించినప్పుడు సినిమా వాళ్ళు ఏమంటారండి, పేషెంట్ వాళ్ళు చూస్తున్నారు మేము చూపిస్తున్నాం, ప్రేక్షకులు ఏమంటారు వాళ్ళు చూపిస్తున్నారు కనుక మేము చూస్తున్నాం. సో ఇది ఇండివిజువల్ బ్లేమ్ గేమ్ లాగా నడుస్తున్నాం, అది కాదు. ఇప్పుడు ఫస్ట్ మనం ప్రజల వైపు నుంచే మనం ఆలోచించి ప్రజలే ఇది అర్థం చేసుకోవాలి. ఈ టెక్నాలజీ డ్రివెన్ సమాజంలో నా పాత్ర ఏమిటి, ఈ డ్రైవ్ కి నేనెంత పెంచుతున్నాను, హడావిడి నేనెంత చేస్తున్నాను, కూడా దానికి ఎంత ఇది చేస్తున్నాను, నేను పాలు ఎంత పోస్తున్నాను అన్నది అర్థం చేసుకుని ఈ కాంటెక్స్ట్ ఏమిటి. ఎందుకని ఫర్టిలిటీ అన్నది ప్రకృతి ఇచ్చిన వరం,
మనం తెచ్చుకున్నది కాదు, అది ప్రకృతి ఇచ్చింది. సేమ్ నేను వాళ్ళకి చెప్పడానికే ఇన్ని మొక్కలు వేసాను. సో మామిడి చెట్టు కాస్తోంది, చీమచింత చెట్టు కాస్తోంది, వితిన్ 3 years కాస్తోంది చీమచింత చెట్టు, చిన్న విసిరి కాస్తోంది. అయితే నాకు ఒక ఆయుర్వేదం డాక్టర్ గారు వచ్చి చెప్పారు, మారేడు కాయడానికి 15 ఏళ్ళు పడుతుంది. అంటే వృక్షాల్లో కానీ జంతువుల్లో కానీ, అలాగే ఏనుగు ఉంది, ప్రెగ్నెన్సీ 3 ఏళ్ళు దానికి, అదే కుక్కకి 3 నెలలు. సో జంతువుని బట్టి ఆహారపు అలవాట్లు, ప్రెగ్నెన్సీలు, పార్ట్నర్ అవైలబిలిటీ అన్నీ మారిపోతున్నాయి. అదే ఎలకు ఉంది అనుకోండి, మీకు 98% దాని ప్రెగ్నెన్సీ సక్సెస్, కలిస్తే చాలు. అదే ర్యాబిట్ ఉంది అనుకోండి, అది ఉట్టినే ఓవ్యులేషన్ చేసి పెట్టుకోదు, పార్ట్నర్ ఉంటే కలిసి స్పర్మ్ ట్రాక్ట్ లోకి వస్తే అప్పుడు ఓవ్యులేషన్ చేస్తుంది, వేస్ట్ చేయదు. దాన్ని ఓవ్యులేషన్ చేసి పెట్టుకుంది అనుకోండి, పార్ట్నర్ లేదు, ఇంటర్కోర్స్ లేదనుకోండి, దానికి వేస్ట్ కదా. సో దాన్ని రిఫ్లెక్స్ ఓవ్యులేషన్ అంటారు. అంటే కలిసి పార్ట్నర్ ఉండి ఇంటర్కోర్స్ అయితే స్పర్మ్ దాని ట్రాక్ట్ లోకి వస్తే అప్పుడు దానికి ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో అలాగా వెరీ ఇంట్రెస్టింగ్ ఫెర్టిలిటీ అన్నది. మన ఒక్కడమే కాదుగా. అండ్ ఈ వైద్యాలన్నీ లేనప్పుడు 10 మంది పిల్లల్ని కనలేదా మన వాళ్ళందరూ? మా అమ్మమ్మకి 7 మంది పిల్లలు, మా నాయనమ్మకి 6 మంది పిల్లలు. సో మా అమ్మ కజిన్సే 100 మంది ఉంటారు. మా తాతగారికి 11 మంది సిబ్లింగ్స్. సో వాళ్ళకి ఒక్కొక్కరికి 7-8 మంది పిల్లలు. మరి మా అమ్మకి 100 మంది కజిన్స్ ఉంటారు. సో అలాగా మరి అంత ఫర్టిలిటీ ఉంది. మీరు ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ నవల్ చదివితే యూకే సమాజంలో ఎంతమంది పిల్లలు ఉన్నారండి?